హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మాస్ మ్యాన్ హరీష్ బీబీ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు ఓ మాట చెప్పాడు కదా, తన వైఫ్ను తను కొట్టాడు అని. అప్పుడైతే ఫుల్ నెగిటివ్ అయ్యాడు. జడ్జెస్ అలాగే యాంకర్ శ్రీముఖి బిందుమాధవి గారు అయితే ఇంకా పగబట్టేశారని చెప్పాలి. అతన్ని ఏ టాపిక్ వచ్చినా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడొద్దు అని ఆ కోపాన్ని చూపిస్తూనే వచ్చారు. ఆ తర్వాత అతను ఆటని ఇంప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి కొంచెం కూల్ అయ్యారు. అంతవరకు ఆ కోపాన్ని అయితే చూపిస్తూనే వచ్చారు. ఇప్పుడైతే దానికైతే ఆన్సర్ దొరికింది, ఎందుకు అతను కొట్టాడు అని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో అయితే చెప్పాడు. అది చాలా బాధ కలిగించేది. మాస్ మ్యాన్ హరీష్ అలాగే హరిత గారికి కిడ్స్ అంటే చాలా ఇష్టమంట. పాప పుడితే ఈ పేరు పెడదాం, బాబు పుడితే ఈ పేరు పెడదాం అని ఎప్పుడూ చెప్పుకునేవారంట. కానీ హరిత గారికి ఒక మెడికల్ ఇష్యూ వచ్చింది. డాక్టర్స్ అయితే ఒకటి చెప్పారంట, ఒకటి తల్లి బతుకుతుంది, లేకుంటే బిడ్డ బతుకుతుంది, ఇద్దరిలో ఒకరే బతుకుతారు, ఏదో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పారంట. హరీష్ గారు అయితే తనకి హరిత గారే కావాలి, కిడ్స్ లేకపోయినా పర్వాలేదు, తనే నాకు బిడ్డ లాంటిది, నేను తననే చూసుకుంటా అని చెప్పారంట. కానీ హరిత గారికి అయితే ఆ విషయం చెప్పలేదంట. ఎందుకంటే ఆ విషయం చెప్పి బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదంట. ఇదైతే నాకు యాక్టింగ్ లాగా అనిపించలేదు. ఆయన యాక్టింగ్ కూడా చేయడు, ఏదున్నా ముఖం మీదే చెప్తాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో యాక్టింగ్ అయితే ఖచ్చితంగా చేయరు. నాకైతే యాక్టింగ్ అనిపించలేదు. ఆవిడకి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదంట. చాలామంది అప్పటికే పెళ్ళి అయింది, ఇంకా బిడ్డలు కలగలేదని అడుగుతూనే ఉన్నారంట. ఆయన చెప్పారంట, ఏరే వాళ్ళ కోసం మనం ఎందుకు బిడ్డలు కనాలి, మనకు అయినప్పుడు కందాంలే అని చెప్తూనే వచ్చారంట. ఆ తర్వాత చెప్పిన తర్వాత నాకు ఏమైనా పర్వాలేదు, నేను బిడ్డను కంటానే ఆవిడ అనడంతో ఈయనైతే కొట్టాడంట. మనం మాస్ మ్యాన్ వైఫ్ని కొట్టాడు నేనైతే అప్పుడు తప్పు పట్టలేదు. ఒకవేళ వైఫ్ని కొట్టాడంటే అది ఏం కారణమో మనకు తెలియదు కదా, నాకు దాంతో అనవసరము, షో వరకే నేను చూస్తా అని చెప్పా. చాలామంది అయితే వైఫ్ని కొట్టాడు అని ఆయన్ని ట్రోల్ చేశారు ఫస్ట్లో అయితే. ఇది కారణం. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మాస్ మ్యాన్ మంచోడే.